హాయ్! హలో ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ లబ్ధిదారులకు సంబంధించిన ఒక చాలా మంచి ఆసక్తికరమైన అప్డేట్‌ను మీ ముందుకు తీసుకొచ్చేసాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ కార్డ్ కుటుంబానికి ఈసారి న్యూ ఇయర్ కానుకగా కొన్ని నిత్యావసర సరుకులను అందించే అవకాశం ఉందని సమాచారం వచ్చిందండి. అలాగే మహిళలకు సంబంధించి ఒకేసారి రూ. 18,000 కూడా విడుదల చేయబోతున్నారు. దానికి కూడా అర్హతలేంటి? ఈ సరుకులు ఏమేమి ఇస్తారు? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ ఊరుకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్‌లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. రేషన్ కార్డ్‌లో ఎంతమంది సభ్యులు ఉంటే వారికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా బియ్యంతో పాటు చక్కెర కూడా ఇస్తున్నారు. ఇక న్యూ ఇయర్ కానుకగా మనకు జనవరి 1 నుండి దానికి సంబంధించి చూసుకుంటే గనుక సీఎం చంద్రబాబు నాయుడు గారిచే ప్రకటించబడిన ఈ కానుకలో బియ్యం, చక్కెర, కందిపప్పు, నూనె, గోధుమలు, రాగులు, సజ్జలు, అలాగే చిరుధాన్యాలు, బంగాళదుంపలు వంటి నిత్యావసర వస్తువులను అందించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే పోషకాహారం పెంచే ఉద్దేశంతో ఈ సరుకులను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వచ్చింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ విషయంపై వివరాలు తెలియజేశారు. ఇటీవలే తుఫాన్ వల్ల నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల కోసం కూడా అదనంగా సరుకులు లేదా కొంత ఆర్థిక సహాయం ఇవ్వొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల రేషన్ కార్డ్ కలిగిన ప్రతి లబ్ధిదారుకు ఈ న్యూ ఇయర్ కానుకతో పాటు కొంత నగదు కూడా ఇవ్వబడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవన్నీ పొందాలంటే మీరు మీ వద్ద స్మార్ట్ రేషన్ కార్డ్ ఉండాలి మరియు ఈకేవైసీ పూర్తిగా చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్ సరుకులు, చక్కెర అలాగే న్యూ ఇయర్ కానుక కూడా ఆగిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ప్రతి రేషన్ లబ్ధిదారుడు దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా రేషన్ డీలర్ వద్ద ఈకేవైసీ వెంటనే పూర్తి చేసుకోవాలి. ఇక మహిళలకు మరో శుభవార్తగా చూసుకుంటే గనుక రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు న్యూ ఇయర్ కానుకగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల రూ. 1,500 చొప్పున ఏడాదికి మొత్తం రూ. 18,000 ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని కూడా సమాచారం. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు ఈ డిసెంబర్ నెలలో ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. లేదంటే గనుక డిసెంబర్ చివరి వారంలో అయినా లేదా జనవరి నుంచి అయినా ప్రారంభించే అవకాశం ఉంది. దీని గురించి అధికారిక అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అన్ని క్యాస్ట్‌కి సంబంధించిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. ఒకేసారి 18,000 కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మనకు సంవత్సరం అయితే గడిచిపోయింది. కాబట్టి ఈ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు ఒకేసారి విడుదల చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి రూల్స్, అప్లికేషన్స్, ప్రాసెస్, ఎలిజిబుల్ లిస్ట్ అన్నీ కూడా ఈ డిసెంబర్‌లోనే ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ సమాచారం మీకు ఉపయోగంగా అనిపిస్తే గనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.